సంక్రాంతి అంటేనే మనకి అతి పెద్ద పండుగ. సంక్రాంతి రోజుల్లో ఆటలు, పాటలు, డ్యాన్సులు, సందెట్లు, తప్పెట్లు ఇంకా ఏమేమి ఉంటాయి? ముచ్చటక ముగ్గులు, హరిదాసులు, భోగి పండ్లు, భోగి మంటలు, గంగిరెద్దులు. సూపర్గా ఉంటుంది కదా. సంక్రాంతి అంటే నాకు కూడా చాలా ఇష్టమే. సో ఇక్కడైతే సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తున్నారు. చాలా చాలా బాగా నచ్చాయి కూడా ప్రోగ్రామ్స్. మరి ఎక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాము. మరి నేను కూడా గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను. మరి విన్నర్ అయ్యానా లేదా అనేది కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది. అని చక్కగా చూడొచ్చు. నేను వెళ్ళాను అంటే ఖచ్చితంగా నాతో పాటు నా బిడ్డ ఉంటాడు. ఎందుకు అంటే నా బిడ్డ కూడా ఎదుగుతున్నవాడు కదా, అన్నీ చూస్తాడు, మంచి చెడులు కూడా నేర్చుకుంటాడు అన్న ఉద్దేశంతో తనను, ఇంకోటి ఏంటి అంటే తను లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళను, నా బిడ్డ నా హస్బెండ్. సో ఎందుకు అంటే నాకు ఆటోలో వెళ్ళటం అలవాటు లేదు, బండి మీద తను డ్రాప్ చేస్తాడు కాబట్టి. సో కాసేపు ఉంటాం కాబట్టి తను కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మ్యూజికల్ చైర్. సో ఇక్కడ విన్నర్ అయ్యింది ఎవరు అంటే బాగా తెలిసిన అబ్బాయేను. తెలుసు, బాగా చక్కగా మాట్లాడతాడు కనిపించినప్పుడల్లా. మరి ఎవరు ఏంటనేది కూడా ఈ వ్లాగ్లో ఉంది. తను విన్ అయిన వెంటనే కంగ్రాట్స్ కూడా చేశాను. సో ఇక్కడ మా బుజ్జిగాడు కూడా నేను కూడా ఆడతానని చెప్పేసి దిగుతున్నాడు. నేను వద్దని చెప్పాను. ఎందుకు అంటే పిల్లలు అక్కడ రౌండప్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి అడ్డుగా ఉండకూడదు కదా. సో అందుకు ఇక్కడ ఈ చిల్డ్రన్స్కి ఏంటి అంటే 5 to 15 years బిలో, ఓకేనా. సో అటువంటి పిల్లలకి మాత్రమే ఆడే ఛాన్స్ అయితే ఉంది. మా బుజ్జిగాడు 2.5 అనమాట. సో 2 నుండి 3 వచ్చింది. సో ఇక్కడ అక్క వాళ్ళు తెలుసు. సో అక్క వాళ్ళని కూడా విష్ చేసేసి ఇలాగా కరెక్ట్గా చెప్పాలి అంటే డీజీఆర్ ట్రస్ట్ ద్వారా పండగ సందర్భంగా ఇలాగా అయితే పార్టిసిపేట్ చేయడానికి ప్రతి పిల్లవాడికి ఆపర్చునిటీ అయితే కల్పించింది. సో ఇక్కడ చాలామంది కిడ్స్ ఉన్నారు. చాలా చక్కగా చిన్న చిన్న పిల్లలు కూడా లెమన్ అండ్ స్పూన్ కూడా ఆడారు. బాగా చక్కగా పోటీ పడుతూ ఆడారనమాట. సో వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మాకు కొద్దిగా తెలిసిన ఉంటుంది కదా. సో వాళ్ళు నేను విష్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నేనైతే ఇక్కడ కేకలు పెడుతున్నాను. నిజంగా కేకలు, ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఎవరు గెలుస్తారా ఏంటా అని. ఇంకోటి వాళ్ళలో తెలిసిన పిల్లలు ఉన్నారు కాబట్టి ముందు కూర్చో అక్కడ చైర్ ఉంది అని చెప్పేసి నేను కూడా కేకలు పెట్టేస్తున్నాను. అబ్బా మామూలు కేకలు కాదు. ఇక్కడ మాత్రం పిల్లని మాత్రం నేను దూరంగా అక్కడ ఉంచాను. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు రావద్దు అని చెప్పి. ఎందుకు అంటే సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అనుకోండి, వాళ్ళకి అడ్డుగా ఉంటాడు, మా బుజ్జిగడు పడిపోతాడు. సో అందుకని నేనేంటి అంటే కాస్త అలిగాడు కూడా, అలిగి అంత దూరానికి వెళ్ళి నిలబడ్డాడు. సో నేను కూడా నువ్వు కూడా అక్కడే ఉండు అని కూడా నేను చెప్పాను. సో అక్కడే స్టే అయ్యాడు. సో ఇదైతే మ్యూజికల్ చైర్. ఇంకా ఫైనల్గా అయితే 4 మెంబర్స్ మిగిలారు. ఆ 4 మెంబర్స్లో కూడా ఒక బాబు, మనకు తెలిసిన అబ్బాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి రెడీ అవుతున్నారు లెమన్ అండ్ స్పూన్కి. ఇక్కడ వచ్చేసి ముస్లిమ్స్ కూడా పార్టిసిపేట్ చేయటము హ్యాపీ. అంటే జనరల్గా ఏంటి అంటే ఇది హిందువుల పండగ అని కూడా కొంతమంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ సరదాగా పోటీలో పాల్గొనడానికి హిందువులు అయితేనేంటి, క్రిస్టియన్స్ అయితేనేంటి అండి, అందరం ఒకటే అని అనుకుంటాను నేనైతే. సో ఇక్కడ చూడండి, బుజ్జిగాడు దిగుతానంటున్నాడు, నేను వెళ్తానంటున్నాడు, వద్దు అంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే మా ఆయన రా 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 అని పిలుస్తున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ స్నాక్స్ అను, ఇక్కడ బట్టలు కూడా చాలా బాగున్నాయి. పింక్ కలర్ చూసారా, చాలా బాగుంది. ప్రైస్ అడిగాను, 15 చెప్పారు, అంటే 1500 చెప్పారు. అవి ఎంత ప్రైస్ పడుతుంది, ఎంతకు సేల్ చేశానో కూడా నాకు బాగా మంచి క్లారిటీ అయితే ఉంది. సో ఇక్కడ 20 రూపీస్ స్ప్రౌట్స్ అనమాట. ఇక్కడ కేవలం ఒక గుప్పిడి కన్నా తక్కువగా మనం అనకూడదు. సో ఇది పెట్టారు, బాబు తింటున్నారు చూసారా, మొక్కజొన్న అది బాయిల్ చేసినవి. సో బుజ్జిగాడికి ముందుగానే అవన్నీ అలవాటు చేశాను కాబట్టి ఈజీగా తినేసేసాడు. నేను కూడా స్ప్రౌట్స్ అలా తినేసేసాను అనమాట. నాకు చాలా ఇష్టము. బయటకు వెళ్ళినా కానీ ఎక్కువ న్యాచురల్ ఫుడ్డే తీసుకుంటాను. తప్పదు అనుకుంటే మాత్రము ఇంకా తప్పదు అది. ఇంకా ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. ఈ బాబు వచ్చాడు.
ఇందాక చైర్స్లో కూడా సెకండ్ వచ్చాడు, ఇక్కడ లెమన్ అండ్ స్పూన్లో ఫస్ట్ వచ్చాడు. ఈ బాబు వచ్చి ఎక్కడ ఉంటాడు అంటే ఒంగోలులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, పద్మాలయ నియర్లో టెంపుల్ టవర్ ఉంది, ఐడియా ఉందా? అందులో వాచ్మెన్ వాళ్ళ బాబు, బాగా తెలుసు, మా బుజ్జిగాడితో కూడా బాగా ఆడుతుంటాడు. ఈమె తీసుకొని వచ్చింది. ఈమె ఎవరు అంటే టీడీపీలో ఒక మెంబర్, ఒక లేడీ మెంబర్ అనమాట. సో అంటే ఒక తెలుగు మహిళ కరెక్ట్గా చెప్పాలి అంటే. ఆమెతో పాటు నేను కూడా వస్తాను ఆంటీ అని చెప్పి తీసుకొని వచ్చాను. ఆమె అనుకుంది, నేను పట్టించుకుంటానో లేదో, మళ్ళీ నువ్వు ఆడుతావు, దాన్ని కనీసం ఒకటిలో అన్న విన్ అవుతావా అంటే చూద్దామని చెప్పి వచ్చాడు. కానీ ఇక్కడ రెండిట్లో మాత్రమే విన్ అయ్యాడు. ఫస్ట్ సెకండ్ వచ్చాడు, తర్వాత ఫస్ట్ వచ్చాడు, తర్వాత లెమన్ అండ్ స్పూన్. ఇక్కడ పిల్లలకి పెట్టారు, పెద్దవాళ్ళకు కూడా పెట్టారు. పెద్దవాళ్ళ సెక్షన్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. సో ఇక్కడ ఎలా గేమ్ జరిగింది అంటే మీరు అనుకోవచ్చు, అక్కడ 7 or 8 మెంబర్స్ ఉన్నారు కదా, 1 2 3 అలా వచ్చారు కదా, మరి ఎంతమంది వస్తే ఎంతమందికి అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ 7 8 మెంబర్స్ ఆ లైన్లో ఆడారు కదా, వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు 3 మెంబర్స్ని తీసుకుంటారు. అలాగే ఎంతమంది అయితే వస్తారో ఆ 3 మెంబర్స్కి మళ్ళీ పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ నుంచి ఫైనల్ అనేది ఒక డిసైడ్మెంట్ అయితే ఉంటుంది. సో అలాగా నేనైతే ఒక 4 రౌండ్స్ వచ్చాను, థర్డ్లో వచ్చాను. ఫైనల్గా అయితే వచ్చినట్లుగా అనిపించింది, కానీ నాకు రాలేదని అన్నారు. సో నేనైతే ఇంకా లీవ్ ఇట్. ఇంకా తను చూశారు కదా జ్యోతి, చిన్నప్పటి ఫ్రెండ్, మా ఏరియాలో ఉంటుంది, తను కూడా పార్టిసిపేట్ చేద్దాం రా అంటే నేను వెళ్ళాను. ఇక్కడ ఏంటి అంటే మనకి మెహందీ డిజైన్ కూడా ఫ్రీగానే పెడుతున్నారు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా. మనలో మన మాట నేను కూడా పెట్టించేసుకున్నాను. నాకు మెహందీ అన్నా కానీ చాలా ఇష్టము. ఇక్కడ మెహందీ పెట్టించుకునే క్రమంలో వీళ్ళు మాత్రము చక్కగా ఆడుకుంటున్నారు. మా పిల్లగాడి డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా, చాలా చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే బాబు ఏది కొనిచ్చినా కానీ పింకే వచ్చేసింది, అలా సెట్ అయిపోయింది. నేనేమో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఉంటే వీళ్ళు ఇదిగోండి, ఇది నేను పెట్టించుకునేది చూసారా. ఇంకా వాళ్ళు అది కొనుక్కుంటూ ఉంటే సరే నేను కూడా మెహందీ పెట్టించుకొని వస్తాను అని చెప్పేసి ఇలా అయితే వెళ్ళాను. నేను ఆల్రెడీ ఒక 10 days అయిందిలే, ఎగ్జాక్ట్ 10 days, January 4th నా మేనల్లుడి పుట్టినరోజు సందర్భంగా పెట్టించుకున్నాను. తరువాత అది సరిగా ఫోన్ కూడా పోలేదు, మళ్ళీ పెట్టించేసేసుకున్నాను. ఈ లోపు అయితే 3 items కొన్నారు అండి. నేనైతే బుజ్జుడి కోసం కూడా ఎక్కువగా ఏది కొనను, చెప్తున్నాను కదా, వాడికి గిఫ్ట్లు కానీ బాగానే వచ్చినాయి అనమాట. సో 3 బాల్ ఒకటి, ఏదో బొంగరం ఒకటి, తర్వాత వచ్చేసి బెలూన్స్ ఊదేలా చూసారా, అవి మొత్తము 3 items పింకే వచ్చేసినవి. తర్వాత ఈవినింగ్ టైంలో అంటే 9 o'clock కూడా వెళ్ళి చూసామన్నమాట. ఊరికే జనరల్గా బయటకు వస్తాం కదా, మరి ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని అలా ఒకసారి లుక్ వేసాము. ఇక్కడైతే 9 o'clock ఇలా ఉంది, ఇది 9 o'clockకి అప్పుడే అరేంజ్ చేస్తున్నారు, ఎందుకంటే మ్యూజికల్ నైట్ ఉంది. సో అది ఎలా ఉంటుందా ఏంటా అని ఎగ్జైట్మెంట్తో కూడా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను నైట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి యాక్చువల్లీ ఇది భోగి ముందు రోజు, భోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా వ్లాగ్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు చూడండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. ఇక్కడైతే చలిగా ఉంది కదా, సో అలా అయితే నేను ఇలాగ కప్పేసేసుకున్నాను. ఇక్కడ అరేంజ్మెంట్స్ మాత్రము మరుసటి రోజుకి అంటే మార్నింగ్ భోగి మంటలు, పొంగళ్ళు, తర్వాత వచ్చేసి హరిదాసులు రావటము. ఇక్కడ ఇంకొక డెకరేషన్ కూడా చేస్తున్నారు, మేము ఉన్న టైంలో అయితే ఇంకా చేయలేదు, కంప్లీట్ అవ్వలేదు. సో మరుసటి రోజు మేము వెళ్ళి కూడా మళ్ళీ వ్లాగ్ అయితే తీశాను. నాకు అది చాలా బాగా నచ్చింది. ఇక్కడ బీకే అపార్ట్మెంట్ ఎదురు దామచల జనార్దన్ గారి హౌస్ ముందు కూడా ఇలాగ భోగి మంటలకి ప్రిపేర్ చేశారు. చాలా బాగా అయితే జరిగింది. మరి ఎలా జరిగింది ఏంటి అనేది రేపటి వ్లాగ్లో అయితే ఉంటుంది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీరు ఎలా భోగి సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.